హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు రోడ్డుకి ఇరుప్రక్కల అనేక రకాలైన చెట్లను చూస్తుంటాం. అయితే వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి మనకు తెలియకపోవడంతో వాటిని మనం పట్టించుకోము. అలాంటి చెట్లలో ఒకటి చెట్టు. ఈ చెట్టు కూడా ఎక్కువగా రోడ్డుకి ఇరుప్రక్కల కనిపిస్తుంది. ఈ చెట్టు స్వర్గంలో పుష్పించే చెట్టుగా పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు బృందావనంలో పొగడు చెట్టు కింద వేణువును ఊదుతూ గోపికలను అలరించేవాడట. ఆయుర్వేద గ్రంథాలైన చరక, సంహిత, సుహృతలలో బకులు అనే పేరుతో ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ చెట్టు ఏప్రిల్ నెలలో పూత పూసి జూన్ నెలకంతా కాయలు, పండ్లు కాస్తుంది. ఈ చెట్టు భారతదేశం మొత్తం కనబడుతుంది. ఈ చెట్టు 16 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు మంచి సువాసన కలిగిన పువ్వులను పూస్తుంది. ఈ పువ్వులను అలంకారానికి దండగా కూడా అల్లుతారు. ఈ చెట్టు కాయలు పచ్చగా ఉండి పండు పండిన తర్వాత కాషాయం రంగులోకి మారుతాయి. ఈ చెట్టు నుండి బెరడు, పువ్వులు, కాయలు, పండ్లు, విత్తనాలు వైద్యానికి బాగా పనిచేస్తాయి. ఈ పండులో 1 గింజ లేదా 2 గింజలు ఉంటాయి. ఈ పండులో ఉండే గుజ్జు తీయగా ఉంటుంది, అలాగే వగరుగా కూడా ఉంటుంది. ఈ పండులో ఉండే సోఫోనిక్ అనే రసాయన పదార్థం కారణంగా కొంచెం వగరుగా ఉంటుంది. ఈ చెట్టు నుండి బెరడు, పువ్వులు, కాయలు, పండు, విత్తనాలు వైద్యానికి బాగా పనిచేస్తాయి. ఈ చెట్టు బెరడును మెత్తగా నూరి నుదిటి మీద రాస్తే తలనొప్పికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ చెట్టును ఎక్కువగా దంత సమస్యలకే ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడుతో కానీ పూలతో కానీ కషాయం కాసి దానిని పుక్కలించితే నోటిపూత, నోటి పుండ్లు, నోటి దుర్వాసన తగ్గుతాయి. దీని పండ్లు తింటే సిగుళ్ళు వ్యాధులకు మంచి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే దంతాలకు బలం చేకూరుతుంది. పువ్వులు, పండ్ల నుండి తయారు చేసిన లోషన్ను గాయాలు మరడానికి ఉపయోగిస్తారు. దంతాల నుండి రక్తం వస్తుంటే దాని కాయలు తిన్నా, ఆకులు నమిలిన రక్తం ఆగిపోతుంది. జ్ఞాపక శక్తికి ఈ చెట్టు యొక్క పువ్వులను ఎండబెట్టి పొడి చేసుకుని గ్లాసు నీటిలో కలుపుకొని త్రాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీని పండ్లలోని గింజలను దంచి నేతితో కలిపి మెత్తగా పేస్టులాగా చేసి పిల్లలకు తినిపిస్తే మలబద్ధకం తగ్గుతుంది. ఈ చెట్టు పూల నుండి కషాయం చేసుకుని త్రాగితే గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. దీని ఆకులను పాము కాటుకు, విరుగుడుకు కూడా ఉపయోగిస్తారు. చెట్టు యొక్క కలపను గృహోపకరణ వస్తువులకు, ఇళ్ల నిర్మాణ వస్తువులకు ఉపయోగిస్తారు. ఈ చెట్టు యొక్క పువ్వులు థాయిలాండ్లోని గ్రీన్ టీలో ఉపయోగిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోలు పొందడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.